ముగ్గురు సైంటిస్టులు అంటే మేము నిజంగా సైంటిస్టులం కాదు, అంటే మేము నమ్మట్లేదు, నమ్మరు ఎవరు, మమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది. సో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ వరల్డ్లో బతుకుతున్న ముగ్గురు ఎదవలండి, వీళ్ళు ముగ్గురు కోతి ఎదవలు అనమాట. వీళ్ళ ముగ్గురికి ఇంక రిస్ట్రిక్షన్స్ లేవు. రిస్ట్రిక్షన్స్ ఉంటే మళ్ళీ మనం లాజిక్ ప్రకారం వెళ్ళాలి, దీని ప్రకారం వెళ్ళాలి. ఎప్పుడు ఎవడు ఎలా మాట్లాడతాడో తెలియదు, మేము ముగ్గురం కూడా అంతే, ఎప్పుడు ఎలా మాట్లాడతామో తెలియదు. సో దాని గురించి అని మనం ఆ లాజిక్ అనేది మెన్షన్ చేసాం అనమాట. అంటే మీ జోన్ నుంచి కొంచెం బయట, అంటే మీరు కొంచెం రియలిస్టిక్ అప్రోచ్, కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు కదా, కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్లో పడినట్టు అనిపించింది. అంటే మేము సినిమాలో అందరూ ముగ్గురు ఏజ్డ్ క్యారెక్టర్సే, కాకపోతే స్టూడెంట్స్ లాగా కనిపించడం కోసం మేము పడిన కష్టాలు అనమాట. ఇవన్నీ యంగ్ కింద కనిపించేలాగా పిహెచ్డి స్టూడెంట్స్ అనమాట. మేము ఒక 10 years నుంచి అదే కాలేజీలో పిహెచ్డి చేస్తూ ఉంటాం అనమాట. యంగ్గా కనిపించడం కోసం కొంచెం ఫ్రెష్ లుక్ ట్రై చేశారు హర్ష గారు. సో అందుకే కొంచెం కొత్తగా ఉంది. సార్ రామకృష్ణ గారు నమస్కారం సార్. నమస్తే సార్. సార్ పెద్ద బాధ్యత పెట్టేస్తారు, మీరుంటే చాలా సినిమాలు హిట్ అవుతాయి అని శ్రీ విష్ణు గారు అంటున్నారు, ఏంటి ఎలా తీసుకుంటారు సార్? అది ఆయన్ని అడగండి సార్, ఆయన అన్నారు. మీరు ఎలా తీసుకుంటారు అనేది? నేను మామూలుగానే తీసుకుంటాను సార్. అంటే ఏంటి బాధ్యతగా? నేను చెక్ రూపంలోనే తీసుకుంటాను సార్. కుదిరి లేదు అమౌంట్ చిన్నదంటే జీపే కూడా చేయొచ్చు సార్. జీపేలు రేంజ్ దాటిపోయింది కదా సార్ మీది. ఏమో సార్, ఒకసారి చెక్ ఫోన్ ఇరా ఒకసారి చూద్దాం. ఎలా అనిపించింది సార్? అంటే క్యారెక్టరైజేషన్స్ అంటే మీరు బై డిఫాల్ట్ అని డైరెక్టర్ గారు చెప్పేస్తున్నారు. అవునండి. సో ఈ క్యారెక్టర్ జర్నీ అంటే చెప్తాడు సార్, ఏముంది ఇప్పుడు ఈ సినిమా స్టేజ్ ఎక్కినప్పుడు నన్ను బై డిఫాల్ట్ అంటాడు, రేపు పొద్దున్న ఇంకెవడో బై డిఫాల్ట్ అంటాడు. అండ్ నాకు అడిగి 14 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్, కానీ ఆ ఫ్రెండ్షిప్ ఆడికి హుషార్ సినిమా అప్పుడే గుర్తుకొచ్చింది, మళ్ళీ మధ్యలో మర్చిపోయాడు, మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆడికి అవసరం ఉన్నప్పుడల్లా నన్ను బై డిఫాల్ట్ అంటాడు. ఈ బై డిఫాల్ట్ అన్నది మాకు తలనొప్పులు ఉంటాయి అంతే, సెట్ మీద తలనొప్పులు, ఈ బట్టలు ఇలాంటివి తలనొప్పులు, ఈ బై డిఫాల్ట్లే ఉంటాయి. కానీ పనిచేయటం ఓకే, ఒక మోస్తరుగా బాగానే ఉంటుంది వీడితోని. చెప్పింది ఒకటి చేసేది ఒకటి వాడు బేసిక్లీ వాడు. కానీ సినిమా బాగుంది, నవ్వుకోవచ్చు శుభ్రంగా. శ్రీ విష్ణు గారు హాయ్ సార్. హాయ్ సార్. బాగుందండి, క్యారెక్టర్ సార్ ఇంట్రెస్టింగ్ ఉంది. టీజర్ వరకు చూస్తే టీజర్లో మాకు అర్థమైంది ఏంటంటే గుప్త నిధుల అన్వేషణ అని అనిపిస్తుంది. సో ఏ గుప్త నిధుల కోసం అన్వేషణ చేస్తున్నారు అంటే పీరియాడిక్ వెళ్ళారా, ఇక్కడ ఆ క్యారెక్టర్లోంచి ఎవరు గుప్త నిధులు అన్వేషణ చేస్తున్నారు? గుప్త నిధులు అనేది ఎందుకంటామంటే అవి ఎప్పుడో పురాతనంలో ఒకప్పుడు పోయినాయి కాబట్టి గుప్త నిధులు అంటాం అనమాట. సో దానికి సంబంధించింది మీరు అన్నట్టు పీరియాడికల్ ఆ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. సో మీ డ్రెస్సులు చూస్తుంటే సైంటిస్ట్ నాసా డ్రెస్సులు వేశారు. సో డైరెక్ట్గా నాసా సైంటిస్టులు వచ్చారా, లేదు అంటే కామిక్ సెన్స్లో క్రియేట్ చేయడానికి కోసం? కామిక్ అండి, అంటే మీరు అది మీరు సినిమా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలకి అర్థమైపోతుంది. యాక్చువల్లీ ఇది ఎందుకు వచ్చింది, మాకు ఇది వేసుకునే కష్టం కూడా వన్స్ అది వచ్చేసిన తర్వాత ఇంకా వివరిస్తా. అదే ఇప్పుడు మనోడి గురించి చెప్పాలంటే గంట పైన పడుతున్నాను కదా, హర్ష గురించి అవన్నీ చెప్పాలన్నమాట. సో సినిమాకి నాసా సైంటిస్టులు పాన్ వరల్డ్ సినిమా అంటున్నారు కదా, ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు? తెలుగులోని రిలీజ్ చేసి ఇక్కడి నుంచే అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఏ లాంగ్వేజ్ల పేరు చెప్పగలరా? ఏ లాంగ్వేజ్లో చూసినా ఈ సినిమా అర్థమైపోయింది సార్. నేను చెప్తా సార్, పర్షియన్, మంగోలియన్, ఆస్ట్రేలియన్, జపనీస్, చైనీస్, నేపాలీ, రష్యన్, ఐస్లాండిక్, వెనిజువెలన్, అర్జెంటీనియన్, క్యూబన్, మెక్సికన్, కెనేడియన్. బుష్ గారి మదర్ టంగ్ మర్చిపోయారు. అంటార్క్టికన్. బుష్ గారి మదర్ టంగ్ ఏంటి సార్? ఏ బుష్ గారు? ఈ బుషా, జార్జ్ బుషా? ఏ బుష్ సార్? జార్జ్ బుష్ గారిది, మీ బుష్ గారు? జార్జ్ బుష్ గారు. ఈ బుషే ఉంది సార్, ఇంకేం బుష్ లేదు. శ్రీ విష్ణు గారు ఇంట్రెస్టింగ్ ఉందండి, ఆల్ ది బెస్ట్. హలో శ్రీహర్ష గారు. హాయ్. శ్రీహర్ష గారు హాయ్. హలో అండి. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ అండ్ థమ్స్ అప్ ఫర్ టీజర్. బాగుంది. అయితే ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యూట్యూబ్లో ఇప్పుడు వెళ్ళి టీజర్ స్టార్ట్ చేయగానే స్కిప్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేస్తారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ థాట్ ఎట్లా వచ్చింది అండ్ కొంచెం చెప్తారా దాని గురించి? అది యాక్చువల్లీ మూవీలో ఒక సీన్ అండి. సో ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్లో వీళ్ళు ఉంటారు, కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో. వద్దా లీక్ చేసేసి అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు సరే ఒకప్పుడు యూట్యూబ్లో ఏది ఓపెన్ చేసినా ఒక 5 seconds రాగా స్కిప్ యాడ్ వచ్చేది. ఇప్పుడు 2 వచ్చాయి, ఇప్పుడు 3 వచ్చాయి. 3 కూడా కంపల్సరీ చూడాల్సి వస్తుంది. సో ఆ ఫ్రస్ట్రేషనే చూపిద్దామని ట్రై చేసాం అంతే, ఇంకేం.
శ్రీ విష్ణు గారు సార్ సామాజిక వర్గంలో చూసి చాలా ఎంజాయ్ చేశారు ఆడియన్స్. రాజరాజ చోరా, బ్రోచే, మీరు కామెడీ ట్రై చేసిన ప్రతిసారి సూపర్ హిట్ వచ్చింది. బట్ రాకీ అండ్ ర్యాంబో, మీరు రాహుల్ బ్రోచేలో RRR ఈస్ బ్యాక్ అన్నప్పుడు కొంచెం ప్రెజర్ ఫీల్ అయ్యారా, లేకపోతే రెస్పాన్సిబిలిటీ? లేదండి, లేదు. డెఫినెట్గా అసలు ఈ కథ ఆ పాయింట్ ఇట్ సెల్ఫ్ ముగ్గురం చేస్తాం అన్నప్పటి నుంచి ఫస్ట్ డే నుంచి వెరీ కాన్ఫిడెంట్గానే చేసాం. ఎక్కడా ప్రెషర్ లేదు, నిజంగా లేదు. వెరీ స్ట్రైట్ మేము ముగ్గురమే కదా ఇంక సినిమా అంతా. దాంట్లో బ్రోచేలు అంటే మనకు 2-3 స్టోరీస్ ఉంటాయి దాంట్లో, బట్ దీంట్లో స్ట్రైట్ మేము ముగ్గురమే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ముగ్గురు పాత్రలు చాలా చాలా ఫన్నీగా ఉంటాయి.